హలో, ఈ వీడియోలో మనము ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ మ్యాథ్స్ 2A మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్ చాప్టర్లోని లాంగ్ క్వశ్చన్ డిస్కస్ చేయబోతున్నాము. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఫైండ్ ద మెయిన్ డీవియేషన్ ఫ్రమ్ ద మీన్ ఫర్ ఏ కంటిన్యూస్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్. ఇక్కడ వాళ్ళు ఒక కంటిన్యూస్ ఫ్రీక్వెన్సీ ఇచ్చారు, అంటే ఏంటంటే క్లాస్ ఇంటర్వెల్స్ ఇచ్చారు. 40 నుంచి 50, 50 నుంచి 60, 60 నుంచి 70, 70 నుంచి 80, 80 నుంచి 90, 90 నుంచి 100. వాటికి ఫ్రీక్వెన్సీస్ ఇచ్చారు 5, 15, 25, 30, 25. ఇప్పుడు మనని మెయిన్ డీవియేషన్ కనుక్కోమని చెప్తున్నారు. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఒక టేబుల్ తీసుకుంటున్నాను. ఆల్రెడీ నేను వాల్యూస్ ముందే బుక్లో వేసి పెట్టినాను, ఎందుకంటే క్యాలిక్యులేషన్కి ఎక్కువ టైం పడుతుందని, వీడియో ఎక్కువ టైం పడుతుందని ముందే వాల్యూస్ వేసి పెట్టినా. సో ఫస్ట్ నెంబర్ ఆఫ్ సేల్స్ in R is 1000 rupees 1000. ఇక్కడ ఏంటంటే ఇక్కడ 40 to 50, 50 to 60, 60 to 70, 70 to 80, 80 to 90, 90 to 100. ఓకే, డన్. ఇప్పుడు ఫ్రీక్వెన్సీస్, నెంబర్ ఆఫ్ కంపెనీస్ ని నేను ఫ్రీక్వెన్సీస్ అనుకుంటున్నాను. అలాగే ఇక్కడ ఏంటంటే సేల్స్, ఇక్కడ కంపెనీస్ యొక్క కంపెనీస్ ని నెంబర్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్ అని తీసుకున్నాము. ఇక్కడ ఇప్పుడు 5, 15, 25, 30, 25. ఇప్పుడు వీటి యొక్క సమ్ అనుకోవాలి. ఆ సమ్ని మనం ఏమంటున్నామంటే సమ్మేషన్ ఎఫ్ఐ ఈక్వల్ టు క్యాపిటల్ M ఈక్వల్ టు మనం సాల్వ్ చేస్తే మనకు వచ్చిన వాల్యూ 100. ఓకే, డన్. ఇప్పుడు మనకు ఈ సేల్స్ ఇచ్చారు 40 నుంచి 50, 50 నుంచి 60. ఇప్పుడు మనం వీటి యొక్క మిడ్ వాల్యూస్ అనుకుందాము. మిడ్ వాల్యూస్ నేను ఏమంటున్నాను అంటే XI అంటున్నాను. సో ఇప్పుడు ఫస్ట్ వన్ మిడ్ వాల్యూ అనుకుంటే 40 + 50/2 అంటే 90/2. అంటే ఇక్కడ 2 1 245 అంటే ఇక్కడ 45. అదేవిధంగా నెక్స్ట్ వన్ 50 to 60 అంటే 110/2 అంటే 55. ఇక్కడ 65, 75, 85, 95. ఓకే, డన్. ఇప్పుడు FI ఇంటూ XI అంటే ఫ్రీక్వెన్సీ ఇంటూ ఈ మిడ్ వాల్యూస్ని రెండింటిని మల్టిప్లై చేస్తున్నాను. FI ఇంటూ XI. ఓకే, మల్టిప్లై చేస్తే 5 into 45 225. అలాగే 15 into 55 825. అలాగే 25 into 65 1625. అలాగే 30 into 75 2250. అలాగే 20 into 85 1700. అలాగే 5 into 95 475. ఓకే, ఇప్పుడు వీటి యొక్క టోటల్ ఫైండ్ అవుట్ చేస్తున్నాను. వీటి యొక్క టోటల్ ఎంత అంటే సమ్మేషన్ FI XI టోటల్ ఎంత అంటే 7100. ఓకే, ఇప్పుడు ఈ టోటల్ ఇప్పుడు మనం ఏం కనుక్కోమన్నారంటే మెయిన్ డీవియేషన్ కనుక్కోమన్నారు. మెయిన్ డీవియేషన్ కోసము ఇప్పుడు మనం ఏమేమి చేసినామంటే ప్రస్తుతం ఇక్కడ ముందు వాళ్ళు ఇచ్చిన సేల్స్ రాసుకున్నాము, ఫ్రీక్వెన్సీస్ రాసుకున్నాము. ఇప్పుడు ఈ క్లాస్ ఇంటర్వెల్స్ వాళ్ళు ఇచ్చారు కాబట్టి వీటి యొక్క మిడ్ వాల్యూస్ అనుకుని ఇవి రాసినాము, వీటిని XI అనుకున్నాము. అలాగే ఇప్పుడు ఫ్రీక్వెన్సీని ఈ XIని రెండింటిని మల్టిప్లై చేసి మనకి వాల్యూస్ వచ్చినాయి. ఇప్పుడు ఈ వాల్యూస్ మనం ఎందుకు చేసినాం అంటే మనకు మెయిన్ డీవియేషన్లో మనకు X బార్ అనే టర్మ్ ఉంది. సో ఈ టర్మ్ కావాలంటే మనం ముందు సపరేట్గా మీన్ కనుక్కోవాలి. కాబట్టి మీన్ కోసం మనం ఇక్కడ ఏంటంటే సమ్మేషన్ FI ఇంటూ XI బై క్యాపిటల్ N కదా. సో ఈ అవసరం కోసం మనం ఇక్కడ
సమేషన్ ఎఫ్ఐ ఇంటూ ఎక్స్ఐ అని మొత్తం ఇన్ డీటెయిల్గా చేసినాము. సరే ఇప్పుడు ఫస్ట్ మీన్ కనుక్కుందాం ఇక్కడ. సో ఇప్పుడు మనకు ఎక్స్ బార్ మీన్ ఈక్వల్ టు ఇప్పుడు ఎంత అంటే సమేషన్ ఎఫ్ఐ ఇంటూ ఎక్స్ఐ బై క్యాపిటల్ ఎన్ అని చెప్పారు. సో సమేషన్ ఎఫ్ఐ ఎక్స్ఐ అంటే 7100 బై క్యాపిటల్ ఎన్ మనకి ఎంత వచ్చింది 100. సో 2 zeros క్యాన్సిల్. ఇక్కడ మనకి ఇప్పుడు ఎక్స్ బార్ ఈక్వల్ టు ఇప్పుడు దేర్ఫోర్ ఎక్స్ బార్ ఈక్వల్ టు ఎంత అంటే 71. ఓకే, ఇప్పుడు ఇంకో ఫార్మేట్ ఏంటంటే మనకు ఇప్పుడు ఎక్స్ బార్ వచ్చేసింది. మనకు ఎక్స్ బార్ వచ్చింది కాబట్టి ఇప్పుడు మనము సమేషన్ ఎక్స్ఐ మైనస్ మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ఐ మైనస్ ఎక్స్ బార్ చేస్తున్నాం. ఇప్పుడు మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ఐ మైనస్ ఎక్స్ బార్ చేస్తే అంటే ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ ఎక్స్ఐ అంటే 45 మైనస్ ఎక్స్ బార్ 45 మైనస్ 71 ఎంత అంటే 26. మాడ్యులస్ కాబట్టి మాడ్యులస్ ఆఫ్ 45 మైనస్ 71 అంటే మాడ్యులస్ ఆఫ్ మైనస్ 26. మాడ్యులస్ మధ్యలో ఉంది కాబట్టి -26 కాస్త +26 అయింది. ఓకే, డన్. అలాగే రిమైనింగ్ వాల్యూస్ ఏంటంటే ఇప్పుడు 15 మైనస్ 71 ఎంత అంటే 15 మైనస్ 71 15 కాదు 55 మైనస్ 71 ఎంత అంటే 16. ఎక్స్ఐ కదా, ఎక్స్ఐ 65 మైనస్ 71 ఎంత అంటే 6. అలాగే 4 14 24. ఇక్కడ నేను ఏం చేసిన అంటే మీన్లో నుంచి ఈ ఎక్స్ఐ వాల్యూస్ అన్ని సబ్ట్రాక్ట్ చేశాను. ఓకే డన్. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో ఏంటంటే సమేషన్ ఎఫ్ఐ ఇంటూ మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ఐ మైనస్ ఎక్స్ బార్ అంటే ఇప్పుడు ఈ టర్ము అలాగే ఈ టర్ము ఈ రెండింటి మధ్య మల్టిప్లికేషన్ చేస్తున్నాము. మనకు మల్టిప్లికేషన్ చేస్తే ఇప్పుడు 5 ఇంటూ 26 ఎంత వచ్చిందంటే 130. అలాగే 15 ఇంటూ 16 ఎంత వచ్చిందంటే 240. అదేవిధంగా 25 ఇంటూ 6 ఎంత అంటే 25 ఇంటూ 6 150. అదేవిధంగా 30 ఇంటూ 4 ఎంత అంటే 120. అదేవిధంగా 20 ఇంటూ 14 280. అలాగే 5 ఇంటూ 24 ఎంత అంటే 120. ఓకే డన్. ఇప్పుడు మనం ఏం చేసినామండి ఇక్కడ సమేషన్ ఎఫ్ఐ ఇంటూ మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ఐ మైనస్ ఎక్స్ బార్ వీటి యొక్క టోటల్ ఎంత వచ్చిందంటే ఈ టోటల్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఈ టోటల్ మనకి ఎంత వచ్చిందంటే 1040 వచ్చింది. సో ఇప్పుడు మనకు మీన్ డీవియేషన్ ఫార్ములా ఏంటంటే మీన్ డీవియేషన్ ఈక్వల్ టు ఏమొచ్చిందంటే 1/N సమేషన్ ఎఫ్ఐ ఇంటూ ఎక్స్ఐ మైనస్ ఎక్స్ బార్ కదా. సో ఇప్పుడు మనం ఈ టర్మ్ కూడా సాల్వ్ చేసినాం. ఇవన్నిటిని టోటల్ చేస్తే మనకు 1040 వచ్చింది. సో ఫస్ట్ 1/N ఎంత అంటే 80 కాదు 100 ఇంటూ సమేషన్ ఎఫ్ఐ ఇంటూ ఎఫ్ఐ ఇంటూ మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ఐ మైనస్ ఎక్స్ బార్ ఎంత వచ్చిందంటే 1040. సో ఇక్కడ 0 క్యాన్సిల్. అలాగే 10 104 కదా, డివిజన్ చేస్తే 10 10s 100 మళ్ళీ 4 మిగిలింది. ఇక్కడ పాయింట్ పెడితే ఇక్కడ 0 వచ్చేస్తుంది. 10 4s 40 అంటే ఇక్కడ ఓవరాల్ 0 అంటే ఇప్పుడు మనకు 104/10 చేస్తే మనకి ఎంత అంటే 10.4. ఓకే, మీన్ డీవియేషన్ ఈక్వల్ టు. మీకు ఎక్కడైనా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి.